హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ రేషన్ కార్డులో ఉన్న వారికి గుడ్ న్యూస్ చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రేషన్ కార్డులో ఉన్న వారికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ నెల 30వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. వేసవి దృష్ట్యా ఎండలు మండిపోతున్న క్రమంలో 3 నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ సరుకుల కోటాను ఈ నెలలోనే లబ్ధిదారులకు అందించనుంది. ఇక దీంతో 3 నెలల కోటాను రేషన్ కార్డుదారులు ఒకేసారి తీసుకోవచ్చు. అయితే 3 నెలల రేషన్ను ఒకేసారి అందిస్తుండడంతో లబ్ధిదారులు రేషన్ దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు. రేషన్ అయిపోతుందేమోనని భయంతో అందరూ ఒకేసారి షాపు వద్దకు వస్తుండడంతో రేషన్ దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. ఇక అలాగే రేషన్ కోసం గంటల తరబడి క్యూ లైన్లో తొక్కుకుంటున్నారు. గ్రామాల్లో కూలి పనులు మానుకొని మరీ రేషన్ షాపుల వద్ద గంటల పాటు వేచి ఉంటున్నారు. ఇప్పుడు రేషన్ తీసుకోకపోతే మరో 3 నెలల వరకు రాదనే ఆందోళనతో షాపులకు పరుగులు తీస్తున్నారు. దీన్ని గమనించిన పౌర సరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నెల 30వ తేదీ వరకు రేషన్ సరుకులు పంపిణీకి సిద్ధమైంది. సాధారణంగా నెలలో 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేస్తారు. కానీ 3 నెలల రేషన్ ఒకేసారి అందిస్తుండడంతో మరింత సమయం ఇవ్వనున్నారు. అయితే ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ మొదలవ్వడంతో సర్వర్లలో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. సర్వర్లపై ఒత్తిడి పెరగడం వల్ల ఈ పోస్ యంత్రాలు మొరాయిస్తున్నాయి. వేలిముద్రలు పడకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక దీంతో రేషన్ సరుకుల పంపిణీ ఆలస్యం అవుతోంది. వృద్ధులు, మహిళలు రేషన్ సరుకుల కోసం గంటల తరబడి ఉండలేక అవస్థలు పడుతున్నారు. అలాగే పౌర సరఫరాల శాఖ సర్వర్ సమస్యపై స్పందించింది. త్వరలోనే సర్వర్ ఇష్యూను పరిష్కరిస్తామని తెలిపింది. రేషన్ సరుకుల కోసం ప్రజలు ఒకేసారి గుమిగూడవద్దని సూచించింది. ఇక అలాగే రేషన్ సరుకుల స్టాక్ లేదని, అందుకే పంపిణీ ఆలస్యం అవుతోందని వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారులు స్పందిస్తూ రేషన్ సరుకుల స్టాక్ తగినంత స్థాయిలో అందుబాటులో ఉండదని, బయట జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. ఎప్పటికప్పుడు డిమాండ్కు అనుగుణంగా స్టాక్ పంపిణీ జరుగుతోందని తెలిపారు. రేషన్ షాపుల వద్ద ఎక్కువ స్టాక్ భద్రపరుచుకోవడానికి తగినంత స్థలం ఉండదని, ఇక దీంతో పౌర సరఫరాల శాఖ డీలర్ల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తున్నామన్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. Thank you friends. Thanks for watching this video.